ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతం ఆదిపర్వం అండి. ఆదిపర్వంలో 173వ అధ్యాయం. క్షత్రియులకు బ్రాహ్మణ బలం కావాలని అంటే వైశంపాయనుడు చెప్తున్నాడు, భరత శ్రేష్ఠ, అప్పుడు ఆ రీతిగా పలికిన గంధర్వుని మాట విని అర్జునుడు పరమ భక్తితో పూర్ణ చంద్రుని వల్ల ప్రకాశించాడు. నిన్న ఈ గంధర్వుడు ఏం చెప్పాడు? మీరు కురువు వంశంలో పుట్టారు కాబట్టి మీరు కురువులు, కౌరవులు అయ్యారు. పురువంశంలో పుట్టారు కాబట్టి పౌరవులు, అజమేడ వంశంలో పుట్టినందువల్ల అజమేడులు, భరత వంశంలో పుట్టి భారతులు అయ్యారు. తపత్తికి సంబంధించిన ప్రాచీన వృత్తాంతమంతా నీకు చెప్పాను. పురోహితుని ముందుంచుకొని మీరు భూమిని అనుభవిస్తూ పరిపాలించడని చెప్పాడు. దాని కంటిన్యూషన్ వచ్చేసి ఆ గంధర్వుడి మాట విని అర్జునుడు పరమ భక్తితో పూర్ణ చెందిన వల్లే ప్రకాశించాడు. ఎందుకు? వాళ్ళ స్టోరీ మొత్తం చెప్పుకున్నాడు కాబట్టి. అప్పుడు మేటి వీలు కాడిన అర్జునుడు గంధర్వునితో ఇలా అన్నాడు, వశిష్ఠుని తపోబలాన్ని గురించి వినటానికి నాలో ఎంతో కుతూహలం కలుగుతోంది. నీవు ఆ మహర్షి పేరు వశిష్ఠుడు అన్నావు. ఆ పేరు ఎలా వచ్చిందో వినాలనుకుంటున్నాను. ఉన్నదన్నట్లుగా నాకు చెప్పు. గంధర్వరాజా, మా పూర్వీకులకు పురోహితుడైనటువంటి పూజ్యుడు వశిష్ఠ మహర్షి ఎవరు? ఇది నాకు చెప్పు. అప్పుడు గంధర్వుడు ఇలా అన్నాడు, వశిష్ఠుడు బ్రహ్మ మానసపుత్రుడు, అరుంధతి భర్త. దేవతలకు కూడా జయింపరాని కామక్రోధాలను తన తపస్సుతో జయించాడు. అవి శాశ్వతంగా ఆయన పాదసేవ చేస్తున్నాయి. ఇంద్రియాలను అదుపులో నుంచినవాడు కాబట్టి ఆయన వశిష్ఠుడు. విశ్వామిత్రుడు చేసినటువంటి అపరాధం వలన తీవ్ర కోపం వచ్చిన ఆ వశిష్ఠుడు ఉదార బుద్ధి గలవాడు కాబట్టి కుశిక వంశ నాశనానికి ఒడిగట్టలేదు. విశ్వామిత్రుడు తన కుమారులను సంహరించిన దానికి ప్రతీకారం చేయగల శక్తి ఉండి కూడా అశక్తిని వలె నిలిచి విశ్వామిత్ర వినాశనానికి ఎటువంటి ఘోరకృత్యాన్ని చేయలేదు. చనిపోయిన తన కుమారులను యమసదన నుండి తిరిగి తీసుకుని రాగల శక్తి కలవాడైన సముద్రం హద్దును అతిక్రమించినట్లు యమధర్మ రాజశాస్త్రాన్ని తాను ఉల్లంఘించలేదు. విజితాత్ముడు మహాత్ముడైనటువంటి ఆ వశిష్ఠుని పురోహితునిగా పొందియే ఇక్ష్వాకు రాజులు ఈ భూమిని పరిపాలించారు. కురుకుమార, ఆ రాజులు ఋషిశ్రేష్ఠుడైనటువంటి వశిష్ఠుని పురోహితునిగా స్వీకరించిన తర్వాత ఎన్నో యజ్ఞాలు కూడా చేశారు. బృహస్పతి దేవతలచే యాగాలు చేయించినట్లు ఆ బ్రహ్మర్షి వశిష్ఠుడు సమస్త రాజవరుల చేత యాగాలు చేయించారు. కాబట్టి నీవు కూడా ధర్మానికే ప్రాధాన్యం ఇచ్చేవాడు, వేద ధర్మం ఎరిగినవాడు, గుణవంతుడయ్యి నీకు నచ్చిన ఎవరినైనా పురోహితునిగా ఏర్పాటు చేసుకో. అంటే రాజు అనేవాడికి పురోహితుడు ఉండటం ఎంత ముఖ్యమో చెప్తున్నాడు. భూమండలాన్ని జయించదలచుకునే ఉత్తమ క్షత్రియుడు రాజ్యాభివృద్ధి కోసం ముందుగా పురోహితుడిని నియోగించుకోవాలి. భూమిని గెలవదలిచినటువంటి రాజు బ్రాహ్మణుని ముందు నిలుపుకోవాలి. కాబట్టి జితేంద్రియుడు, గుణవంతుడు, పండితుడయ్యి ధర్మ కామార్థాలను ఎరిగినటువంటి విప్రుని ఎవరినైనా పురోహితునిగా చేసుకో. ఈరోజు కొంచెం త్రోట్ బాగా ఇన్ఫెక్షన్ గురైంది, ఆల్మోస్ట్ మాట్లాడే పరిస్థితి, కానీ ఆపకూడదు అన్నటువంటి యుద్ధని కంటిన్యూ చేస్తున్నా. మధ్యలో ఎక్కడ పదాలు అటు ఇటు పడ్డా దయచేసి కోఆపరేట్ చేయండి ప్లీజ్. సో కంటిన్యూషన్. అప్పుడు మరలా అర్జునుడు అంటున్నాడు, తమ తమ పవిత్ర ఆశ్రమాలలో నివసించే విశ్వామిత్ర వశిష్ఠులకు ఏ కారణంగా వైరం ఏర్పడింది? అది మాకు సవిస్తరంగా చెప్పు. అప్పుడు గంధర్వుడు ఇలా అంటున్నాడు, అర్జున, ఈ వశిష్ఠోపాఖ్యానం సమస్త లోకాలలోనూ చాలా పురాతనమైనదిగా చెప్పబడుతుంది. ఉన్నదిన్నట్లుగా చెబుతా విను. కాన్యకుబ్జంలో గొప్ప రాజుండేవాడు. గాది అన్న పేరుతో అతడు లోక విఖ్యాతుడు. ఆయన కుషికుని కొడుకు. ధర్మస్వరూపుడైనటువంటి ఆయనకు ఒక కొడుకు, పేరు విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడు సేన వాహనాలు మిక్కిలిగా కలిగి శత్రువులను అణిచివేసేవాడు. ఒకమారు అమాత్యులతో కలిసి ఆ విశ్వామిత్రుడు కేకారణ్యంలో వేటాడుతున్నాడు. మరు ప్రదేశంలోని అందమైన వనాలలో మృగాలను, వరాహాలను వేటాడుతూ ఒక మృగాన్ని వెంటాడి అలసిపోయి దప్పెగొని వశిష్ఠాశ్రమానికి వచ్చాడు. గొప్పవారిని సమర్థించగల ఆ వశిష్ఠ మహర్షి తన ఆశ్రమానికి వచ్చిన ఆ నరోత్తముని విశ్వామిత్రుని సత్కరించి ఆతిథ్యాన్ని అందుకోవటానికి ఆహ్వానించాడు. ఆర్ఘ్య పాధ్య ఆచమనీయ స్వాగత వాక్యాలతోనూ అరణ్యకమైనటువంటి హవిస్సుతోనూ విశ్వామిత్రుని సత్కరించాడు వశిష్ఠుడు. మహాత్ముడైనటువంటి వశిష్ఠుని కోరికలు తీర్చగల ఒక ఆవు ఉన్నది. ఇది కావాలి అంటే ఇది కావాలి అని అంటే అది ఆ ఆవు చక్కగా తీర్చుతుందన్నమాట ఆ కోరిక. ఆ ఆవు గ్రామీణుల అన్నాన్ని, ఆటవికుల ఫలమూలాలను, పాలను, షడ్రసోపేత భోజనాలను, అమృత మధురాలైనటువంటి ఉత్తమ పానీయాలను, వివిధ భక్ష్యాలను, లేహ్యాలను, అమృతమయాలైనటువంటి చోష్యలను అంటే పచ్చడి, పులుసు మొదలైనవి, విలువైన రత్నాలను, వివిధ వస్త్రాలను ఆ కామధేనువు అందజేసింది. సర్వ విధాల సంపూర్ణమైనటువంటి ఆ పదార్థాలతో విశ్వామిత్రుని పూజించాడు వశిష్ఠుడు. అప్పుడు ఆ విశ్వామిత్రుడు, ఆయన అమాత్యులు, పరివారం అందరూ చాలా తృప్తి పడ్డారు.
ఆ కామధేనువు తల, మెడ, పిక్కలు, గంగడోలు, తోక, పొదుగు ఉన్నతమైనవి. దాని ప్రక్కలు, తొడలు అందమైనవి. లలాటం, కళ్ళు, చెవులు విశాలమైనవి. కప్పల వంటి కళ్ళు, మంచి రూపం, నిర్దిష్టమైనటువంటి పెద్ద పొదుగు, అందమైన తోక, శంకుల వంటి చెవులు, అందమైన కొమ్ములు కలిగి మనోరమంగా ఉంది. బలిష్టాలై విశాలంగా ఉన్నటువంటి దాని శిరస్సును, మెడను చూచి ఆశ్చర్యపడినటువంటి ఆ విశ్వామిత్రుడు ఆ ఆవును, నందిని అభినందించాడు. పరమానందపడినటువంటి ఆ రాజు అప్పుడు వశిష్ఠునితో ఇలా అన్నాడు: బ్రహ్మర్షి, తమకు 10 కోట్ల ఆవులను ఇస్తాను, లేదా నా రాజ్యాన్నే ఇస్తాను. నందిని నాకిచ్చి రాజ్యాన్ని అనుభవించండి. అప్పుడు వశిష్ఠుడు ఇలా అన్నాడు: అనగా ఆ నందిని దేవ, అతిథి, పితృ కార్యాలను నిర్వహించడానికి, యాగ హవిస్సుగా వినియోగించడానికి పాలనిస్తూ ఇక్కడ ఉన్నది. నీ రాజ్యమంతా ఇచ్చిన నందిని నీకు ఇవ్వలేను. అప్పుడు విశ్వామిత్రుడు అంటున్నాడు: నేను క్షత్రియుడును, తమరు తపస్సును సాధ్యాయాన్ని నేను క్షత్రియుడును, తమరు తపస్సును స్వాధ్యాయాన్ని సాధన చేసి విప్రులు అని చెప్పేసి విశ్వామిత్రుడు వశిష్ఠుడితో అంటున్నాడు. బ్రాహ్మణులు ప్రశాంత చిత్తులు, జితేంద్రియులను, అటువంటి మీలో పరాక్రమానికి అవకాశమేది? నేను 1,000 ఆవులను ఇస్తానన్న నందిని నాకు ఇవ్వనంటున్నారు. నా ధర్మాన్ని నేను విడువను, బలపూర్వకంగా ఆవును కొనిపోతాను. నేను క్షత్రియుడినే కానీ బ్రాహ్మణులను కాను. ధర్మానుసారంగానే నేను బహుపరాక్రమాన్ని ప్రదర్శించవచ్చు. కాబట్టి తమరు చూస్తుండగానే భుజబలంతో దీనిని కొనిపోతాను. అప్పుడు వశిష్ఠుడు ఇలా అంటున్నాడు: నీవు క్షత్రియుడువు, బహుపరాక్రమం కలవాడువు, సైనికుడు నీ వెంట ఉన్నది. నీ ఇష్టం వచ్చినట్లు నీ ఇష్టం వచ్చింది నువ్వు వెంటనే చేయవచ్చు, ఆలోచించిన అవసరం లేదు. అప్పుడు వశిష్ఠుడు ఇలా అనగానే విశ్వామిత్రుడు హంస వలె, చంద్రుని వలె తెల్లగా ఉన్న ఆ నందిని దేనువును కొరడలతో, కర్రలతో కొడుతూ అటు ఇటు అదిలిస్తూ బలవంతంగా అపహరించాడు. అప్పుడు కళ్యాణప్రదమైనటువంటి ఆ వశిష్ఠుని యొక్క నందిని బెదురుతూ వచ్చి వశిష్ఠుని ఎదుట నిలబడింది. ఆయన వైపే చూస్తూ పిమ్మట విశ్వామిత్రుడు ఎంత కొట్టినా అది ఆశ్రమం నుండి కదలలేదు. అప్పుడు వశిష్ఠుడు ఇలా అన్నాడు: అమ్మా, మాటి మాటికి నీవు చేస్తున్న ఆర్తనాదాలను వింటూనే ఉన్నాను. విశ్వామిత్రుడు నిన్ను బలవంతంగా కొనిపోతున్నాడు. నందిని, నేనేం చేయగలను? సహనశీలుడైనటువంటి బ్రాహ్మణును నేను. నందిని విశ్వామిత్రుని చూచి ఉద్వేగానికి లోనైంది. ఆయన సేనను చూచి భయపడి వశిష్ఠుని దగ్గరకు వచ్చింది. గోవిలా అంది: స్వామి, విశ్వామిత్రుని సేనలు నన్ను కొరడలతో, కర్రలతో తీవ్రంగా కొడుతున్నారు. దిక్కులేని దానిని నేను ఆక్రోశిస్తున్నాను. మీరెందుకు ఉపేక్షిస్తున్నారు? అప్పుడు గంధర్వుడు ఇలా అన్నాడు: నందిని, ఈ విధంగా పరాభవింపబడి ఆక్రోశిస్తున్నా ధృతవ్రతుడైనటువంటి ఆ వశిష్ఠ మహర్షి కలతపడలేదు, ధైర్యాన్ని కోల్పోలేదు. క్షత్రియులకు తేజస్సు బలం, బ్రాహ్మణులకు సహనమే బలం. క్షమ నన్ను ఆశ్రయించింది, కాబట్టి నీకు ఇష్టమైతే వెళ్ళవచ్చు. అప్పుడు నందిని ఇలా అంది: స్వామి, నన్ను మీరు త్యాగం చేశారా? ఇలా అంటున్నారేమిటి? బ్రహ్మర్షి, మీరు నన్ను త్యాగం చేయకుంటే బలపూర్వకంగా నన్నెవరూ కొనిపోలేదు. అంటే మీరు నన్ను త్యాగం చేశారని చెప్పండి, వాళ్ళు తీసుకెళ్తారు. త్యాగం చేయలేదని చెప్పారనుకోండి, అవతల వారికి నన్ను తీసుకెళ్ళే హక్కు లేదు. ఇక ఆ తర్వాత తనలోని శక్తి అంతా చూపెడుతుంది ఆ నందిని. రేపు మాట్లాడదాం.